మనం మోస్రా మండల్ గోవూరి విలేజ్ ఎక్స్ సర్పంచ్ అయిన కె నరేంద్ర గారితో ఉన్నాము. ఈ ఊరికి చేసిన డెవలప్మెంట్లో ఎట్లాంటి అన్నది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. నా పేరు నరేందర్ రెడ్డి, గోవూరు గ్రామ ఎక్స్ సర్పంచ్ని. ఈ 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా విధులు నిర్వహించడం జరిగింది. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామంలో చేసిన అభివృద్ధి పనులు ఏమి? ఇక్కడ చాలా రకాల అభివృద్ధి పనులు జరిగినాయండి. శానిటేషన్ విషయం కానీ, డబుల్ బెడ్రూమ్ విషయం కానీ, రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, బిల్డింగ్స్ కానీ చాలా రకాల డెవలప్మెంట్ అనేది మేము గ్రామంలో జరిగింది. దానికి అందరి సహకారంతో స్థానిక నాయకులు, మండల నాయకులు, మా ఎమ్మెల్యే గారు అయినటువంటి మా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మా గ్రామాన్ని 100% డెవలప్ చేసుకున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చారు. ఎన్నికల్లో అంటే హామీలు ఏమి ఇవ్వలేదు. కాకపోతే మేము ఎలక్టెడ్ అయిన తర్వాత మాకు ఏవైతే బాధ్యతలు ఇచ్చినారో, గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని 100% నేను ఎఫర్ట్ పెట్టి చేసిన. అందులో 90% వరకు నేను సక్సెస్ అయినా. 100%. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వ్యవస్థ ఎట్లా ఉంది? పూర్తిగా వాటి పనులన్నీ పూర్తి చేశారా? ఇంతకుముందు సీసీ రోడ్లు అంతకుముందు పీరియడ్లలో కూడా చాలామంది అక్కడక్కడ వేసినవి ఉండే. మా పీరియడ్లో మాత్రం దాదాపు ఒక 80 లక్షల వరకు సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ నుంచి కానీ, సార్ నుంచి కానీ, ఎస్డిఎఫ్ ఫండ్స్ నుంచి, గ్రామ పంచాయతీ ఫండ్స్ నుంచి సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా కల్వర్ట్స్ కూడా ఒక 20 కల్వర్ట్స్ కట్టడం జరిగింది. డ్రైన్స్ కూడా 1 కిలోమీటర్ వరకు డ్రైన్స్ కూడా వేయడం జరిగింది. ఎన్ని కోట్ల నిధులతో గ్రామ డెవలప్మెంట్ తీసుకున్నారు? అది ఎన్ని కోట్లు అంటే, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్కి వచ్చేసి మాకు ఒక 53 శాంక్షన్ అయినాయి. దాదాపుగా 2-2.5 కోట్ల వరకు మనకు డబుల్ బెడ్రూమ్కే మన స్పీకర్ గారు శాంక్షన్ చేసినారు. చాలా మట్టుకు బిల్స్ కూడా ఫైనల్ స్టేజ్లో ఇచ్చేసినాం. ఇంకొక 20 బిల్లులు పెండింగ్లో ఉంటాయి. అవి కూడా సార్ కూడా రూలింగ్ పార్టీలో వెళ్ళారు కాబట్టి అవి కూడా ఇప్పిస్తాను హామీ ఇచ్చిర్రు. అదేవిధంగా సీసీ రోడ్లు అంటే ఒక 70-80 లక్షల వరకు 80 లక్షల వరకు మేము సీసీ రోడ్లు వేయగలిగినాం. కొత్త కాలనీలో కానీ అక్కడ కానీ డ్రైన్స్ కూడా కొత్త కాలనీలో డ్రైన్స్ వేసినాం. అక్కడక్కడ డ్రైన్స్, కల్వర్ట్స్ ఎక్కడ పెండింగ్ ఉన్నా కూడా దాదాపుగా అన్నీ కంప్లీట్ చేసినాం. అదేవిధంగా స్కూల్ విషయానికి వస్తే, స్కూల్ బిల్డింగ్లో కూడా మన ప్రైమరీ స్కూల్లో కూడా కొత్త బిల్డింగ్ పైన కింద 2 రూమ్స్ కట్టినాం. పైన ఒక 5 డిస్మెంటల్ ఉంటాయి కూడా అవి చేసేసి కొత్త బిల్డింగ్స్ కూడా కట్టినాం. హై స్కూల్లోకి వచ్చేసరికి అక్కడ కూడా 2 స్కూల్ బిల్డింగ్లు కట్టినాం. అక్కడ ప్రహరీ ప్రాబ్లం ఉంటే మాకు ప్రహరీ కూడా సార్ ఇచ్చినాడు, అక్కడ కంప్లీట్ చేసినాం. ఇక్కడ చిన్న స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో కూడా టాయిలెట్స్ కానీ, కిచెన్ షెడ్ కానీ, ఉర్దూ మీడియంలో మిగతా ఎక్కడ వర్కులు ఉన్నా కూడా అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. అంగన్వాడీలు కూడా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అక్కడ కూడా మేము కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా కొత్త అంగన్వాడీ కూడా కన్స్ట్రక్షన్ అయింది. పైన మహిళా సంఘం కూడా కన్స్ట్రక్షన్ అయింది. అది ఫైనల్ స్టేజ్లో ఉంది. దానికి దాదాపు ఇవన్నిటి కలిపి 1 కోటి రూపాయల వరకు సార్ ఇచ్చినాడు.
అదేవిధంగా మాకు జనరల్ ఫంక్షన్ హాల్ అంటే దానికి ఒక 40 లక్షల వరకు ఇచ్చిండు, అది కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. దాదాపు ఏది కూడా పెండింగ్ లేకుండా డెవలప్మెంట్ కార్యక్రమం ఏది అడిగితే అది మాకు సార్ ఇచ్చిండు. కొత్త కాలనీలో డ్రైన్లు కావాలి సార్ అంటే అక్కడ కూడా డ్రైన్స్ ఇచ్చినాడు. ఏది కావాలంటే అది శాంక్షన్ చేసిండు. మట్టి రోడ్లు, గ్రావెల్ రోడ్లు, బయట విలేజ్ నుంచి విలేజ్ సంగం రోడ్ అని ఉంటుంది, క్యాంప్ రోడ్ అంటే అవి కూడా కనెక్టింగ్ కోసం 70 లక్షలు దానికి కూడా ఇచ్చిండు. మళ్ళీ ఒక ₹1 కోటి కూడా ఇప్పుడు శాంక్షన్ కూడా చేసినాడు దానికి, డ్యామేజ్లో కొట్టుకపోతే. ఈ విధంగా తన సహకారంతోనే గ్రామాన్ని 100% డెవలప్మెంట్లో మేము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏంటంటే ఇప్పుడు గ్రామ కమిటీ వాళ్ళ సహకారంతో కమాన్ కట్టుకున్నాం, యువకుల సహకారంతో శివాజీ కట్టుకున్నాం. ఇది ఒక 4-5 గుళ్ళు కూడా ఊళ్ళో గ్రామస్తుల సహకారం, విలేజర్స్ సహకారంతో ముందుండి అన్ని రకాలుగా మా గ్రామాన్ని డెవలప్ చేసుకున్నాం. గ్రామ సుందరీకరణకు చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? ఇటు హరితహారము, పల్లె ప్రగతిలో చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? హరితహారంలో అంటే అది చేసిన బెస్ట్ పని ఏంటంటే మేము చెట్లు నాటడం ఉంది. రోడ్డు ఆర్ఎన్బి రోడ్ సైడ్ కూడా ఇరువైపులా చెట్లు నాటడం చాలా అందంగా తయారైంది. సుందరీకరణ కంటే మా గోర్ని ఇంతకుముందు ఎవరు కూడా ఐడెంటిఫై చేయకుండే, ఇక్కడ కూడా రోడ్ మీద నుంచి కనిపిస్తూ లోపలికి ఉంటుండే. ఇప్పుడు రోడ్ సైడ్ అన్ని ఇండ్లు అయినాయి, డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నారు, ప్రైవేట్గా కూడా చాలామంది కట్టుకున్నారు. ఒక 100 ఇండ్ల వరకు కూడా అయినాయి. కాబట్టి మా ఊరికి ఒక అందం అనేది వచ్చింది. ఆ శివాజీ కట్టిన తర్వాత మాకు ఒక ఐడెంటిఫై వచ్చింది. ఈ కమాన్ కట్టుకున్న తర్వాత కూడా చాలా ఐడెంటిఫికేషన్ అనేది గ్రామానికి వచ్చింది. అదేవిధంగా అక్కడ పల్లె ప్రకృతి వనం చేసుకున్నాము. అక్కడ చెట్లు చాలా అందంగా ఉన్నాయి. అక్కడంతా బొందలు అవి ఉంటుండే, అవన్నీ నీట్గా చేసుకొని అక్కడ నర్సరీ కూడా చేసుకున్నాం, శ్మశాన వాటిక నీట్గా చేసుకున్నాం. ప్రతిదీ కూడా సుందరీకరణకు ఏమేమి కావాలనో అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. కొన్ని ఇప్పుడు మెయిన్ రోడ్ ఒకటి మాకు ఒకటి పెండింగ్ ఉంది, అదొక మెయిన్ సమస్య, అదొకటే ఉంది. మిగతా దాదాపుగా అన్నీ చాలా మటు 90% అన్నీ కంప్లీట్ అయితే జరిగినాయి. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? ఎంతమందికి మీరు ఇప్పించారు? ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? వృద్ధాప్య, వితంతు అంటే ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కినప్పుడు ఒక 19 ఇచ్చినాము. తర్వాత సార్ డెవలప్మెంట్ ఒకసారి నా విలేజ్కి వచ్చినప్పుడు అక్కడ 57 ఇయర్స్ కొత్తగా కేసీఆర్ గారు పెట్టినప్పుడు అప్పుడు కూడా ఒక 128 ఏమో ఇచ్చినాం. మొత్తం 150 వరకు కొత్త పెన్షన్స్. అక్కడ అది రెగ్యులర్ ప్రాసెస్లో ఒక 150-200 వరకు కూడా మేము కొత్త పెన్షన్స్ ఇచ్చినాము. అక్కడక్కడ పాపం కొంచెం విడోస్ పెన్షన్స్ ఒక 10 వరకు పెండింగ్ ఉంటాయి, అంతకుమించి ఏం లేవు. ఎన్ని లక్షల వ్యయంతో కాంపోస్ట్ వార్డు నిర్మించారు? కాంపోస్ట్ని ఎట్లా, అంటే ఆ చెత్తని ఎట్లా సేకరిస్తూ ఉన్నారు? సేకరించిన చెత్తని ఏం చేస్తూ ఉన్నారు మీరు? అయితే కాంపోస్ట్ షెడ్ అంటే ఇంతకుముందు విలేజ్లో ఎట్లా పరిస్థితి ఉండే అంటే మొత్తం చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ డంపింగ్ యార్డ్ల లెక్క రింగులు వేసి ఆడనే చెత్త పడేసి ఆడనే కాల్చేది. ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో ముఖ్యంగా చేసుకున్నది ఏంటంటే ఈ డ్రైన్స్ క్లీన్ చేసుకొని అవన్నిటిని పలగొట్టేసి, ఇంకోటి ఏంటంటే జీపీ నుంచి మేము ట్రాక్టర్ కొనుక్కోవడం వల్ల మా లేబర్ సిబ్బంది ద్వారా రెగ్యులర్గా చెత్త వేత్తడం. అదేవిధంగా ట్యాంకర్, ఇంతకుముందు ఏదైనా బోర్ ప్రాబ్లం ఉంటే కూడా మాకు ట్యాంకర్ ఒక డోనర్ ఇచ్చినాడు. ఆయన సహకారంతో కూడా రెండిటి వల్ల మేము ఊర్లో శానిటేషన్ అనేది స్వచ్ఛందంగా చాలా బాగా చేసుకుంటున్నాం. ఉపాధి హామీ పథకంలో ఏ పనులు చేపట్టారు ఇప్పటి వరకు? జాబ్ కార్డులు ఎన్ని ఉన్నాయి ఈ ఊళ్ళో? జాబ్ కార్డులు దాదాపు ఇంటికి ఒకటి ఉంటాయి. 820-25 ఇండ్లు ఉంటాయి మాకు. దాదాపు అందరి ఇళ్ళల్లో కూడా జాబ్ కార్డ్స్ ఉంటాయి. ఇక వాటి వల్ల ఏం చేస్తామంటే గుట్టకు సోప్ తీయడము, పంటకి కాలువలు తీయడము, చెత్త చెదరం ఎక్కడన్నా బుషెస్ ఉంటే కట్ చేసుకోవడము, నర్సరీని డెవలప్ చేయడం. ఇప్పుడు రెగ్యులర్గా మేము నర్సరీని డెవలప్ చేసి అక్కడ మొక్కలు పెంచుకొని జూన్ జూలై అయిందంటే ఖచ్చితంగా ఊర్లల్లో విలేజ్లో పెట్టే మొక్కల్ని విలేజ్కి ప్లస్ అడవిలో పెట్టే మొక్కల్ని అడవికి, అది రెగ్యులర్గా నడిచే ప్రాసెస్. ఆ మెటీరియల్ కాంపౌండ్ కింద చేసినవి సీసీ రోడ్స్, ఎన్ఆర్జీఎస్ కింద దాదాపు 60-70 లక్షలు సీసీ రోడ్స్ వేసుకున్నాం. గ్రామానికి డబుల్ బెడ్రూమ్లు ఎన్ని మంజూరు అయ్యాయి? ఎంతమందికి, అంటే ఎన్ని పూర్తయ్యాయి? ఎంతమందికి మీరు డిస్ట్రిబ్యూషన్ చేశారు? మాకు ఇంతకుముందు ఒక 70 శాంక్షన్ చేసిండే సార్, కానీ ఇక్కడ కట్టుకున్నది మాత్రం 53 మందే కట్టుకున్నారు. మిగతా 17 సారు ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ ఉన్నో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసినారు. వీటికి సంబంధించి దాదాపుగా వాళ్ళకి రావాల్సిన 5 బిల్లులు చాలా మట్టుకు ఇచ్చేసినాము. వాళ్ళకి రావాల్సిన కటింగ్ బోను, మన క్యూసీ కటింగ్ బోను 4,20,000 రావాలి యాక్చువల్గా. అయితే ఒక 50 మంది వరకు 3,95,000 వరకు ఇచ్చినాము. ఒక 20 మందికి ఏంటంటే ఒక బిల్లు 2 బిల్లులు అట్లా పెండింగ్ ఉన్నాయి. ఒక 20-25 లక్షల రూపాయలు వాళ్ళకు పెండింగ్ ఉంటాయి. దాదాపు 2 కోట్ల రూపాయలు మేము అప్పుడే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇవ్వడం జరిగింది. ఈ 1 ఇయర్లో ఎటువంటి మూమెంట్ లేదు కాబట్టి దాని గురించి ఏం డిస్కషన్ లేదు. ఇప్పుడు ఏమైనా అమౌంట్ ఉంటే కనుక అది క్యూసీ ఏదైనా రికార్డ్ చేయించి వాళ్ళకు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మన బిల్లులు పెండింగ్ ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి? ఉన్నాయండి. ఇక మేము ప్యాషనేటిక్గా ఏదో చేయాలా అంటే యువకులంగా ఉన్నాం కాబట్టి గట్టిగా పని చేయాలా, ఇన్ని వర్కులు చేసినా కానీ ఇప్పుడు మాకు కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి.
ఎందుకంటే మేము చేసిన 15-16 లక్షల బిల్లులు ఉన్నాయి ఇప్పుడు దాదాపుగా సంవత్సరం 2 సంవత్సరాల నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. వాటికి ఇంట్రెస్ట్లు భరిస్తున్నాం. ఇక అది స్టేట్ మొత్తం పాలసీ సమస్య, అది మీరు కూడా చూస్తున్నారు. ఈ ధర్నాలు అక్కడిక్కడ సర్పంచులు కూడా పోరాడుతున్నారు. ఇక మేము కూడా సార్ దృష్టికి తీసుకుపోయినాం. ఇక బడ్జెట్ లోపడం వల్ల ఇవ్వలేకపోతున్నాం అని చెప్పినారు. ఇక మేము కూడా వెయిట్ చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ చేసేసినాం. ఇక లాసో లాభమో చేసిన ఊరికి చేయాలనిపించింది చేసినాం. ఇక వెయిట్ చేయాల్సిందే, తప్పదు. మాకు ఒక 15-16 లక్షలు పెండింగ్ ఉన్నాయి. గ్రామ అభివృద్ధి పనులలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ సహకారం ఎలా ఉంది? మా గ్రామంలో నేను ఇండిపెండెంట్గా గెలిచినప్పుడు తర్వాత పోచారం సార్ గారి దగ్గరికి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. ఎందుకంటే మా ఊరికి డెవలప్మెంట్ కావాలి. నేను ఏ పార్టీలో ఉన్నా అది ఉన్నది ఇది చేసినామన్నది ముఖ్యం కాదు. నేను గెలిచింది ఎందుకు, నన్ను గెలిపించింది ఎందుకంటే జనాలకు పని చేయాలి. కాబట్టి నేను అప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్లోకి వెళ్ళి సార్ని కలిసిన. నాకు అనుకున్నట్టుగా డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చిండు, రోడ్స్ ఇచ్చిండు, డ్రైన్స్ ఇచ్చిండు. ఊర్లో ఏ పని కావాలన్నా కూడా ఆయన ఇచ్చిండు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ఆయనతోనే ఉంటా వాస్తవానికి. ఎందుకంటే పని చేసిన వాళ్ళు ఇప్పుడు మనకు అన్నం తిన్నాం, మన ఊరికి పని జరిగింది, ఒక లీడర్ వెంబడి ఉండాలి. కాబట్టి ఏ రూలింగ్లో ఉన్నా లేకపోయినా ఏ పార్టీలో ఉన్నా కూడా మేము పోచారం శ్రీనివాసరెడ్డి సార్తోనే ఉంటా. ఎందుకంటే మనకు పనిచేసే లీడర్ కావాలి, పార్టీ ముఖ్యం కాదు. ఎందుకంటే పార్టీలకు ఒక్కొక్క పార్టీకి ఒక్కో రకమైన సిద్ధాంతం ఉంటుంది. ఏ పార్టీకి ఆ పార్టీ సిద్ధాంతం ఉంటుంది. మనకు కావాల్సింది లీడర్ ఇంపార్టెంట్. లీడరు మనకు మంచివాడు అయితేనే కదా మనకు ఊర్లో ఏదైనా పని జరిగేది. అన్ని పార్టీల్లో లీడర్లు మంచిగా ఉంటారు, చెడ్డగా ఉంటారు. మాకు మంచి లీడర్ ఉన్నాడు కాబట్టి మేము ఆయన వెంటనే ఉన్నాం. ఇంకా ఆయన ద్వారా మేము పనులు చేయించుకుంటాం. ఇంకా గ్రామాన్ని ముందుకు తీసుకుపోవడానికి ట్రై చేస్తాం. గౌర్ సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ అని మీరు కె నరేందర్ రెడ్డి, మీరు కొన్ని ఎథిక్స్, మొరాలిటీస్తో పనిచేసి ఈ గ్రామాన్ని ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి తీసుకొచ్చి చేయడానికి అనేకమైన కృషి చేశారు. యువతను కూడా అంటే దగ్గరికి తీసుకొని వాళ్ళతో కూడా అంతా చేయించి ఈ ఊరికి ఏం తక్కువ లేకుండా డెవలప్ చేయించారన్న ఒక మంచి పేరు ఉంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషాన్ని ఫీల్ అండి. ఎందుకంటే నేనేదో అంటే ఇక్కడ యాక్చువల్గా నాకు గెలిచినప్పుడు నాకు ఇక్కడ ఇల్లు కూడా లేదు. 10 ఇయర్స్ నుంచి బయట నేను చందూరులోనే రెంట్కున్న. ఒక 7-8 ఇయర్స్ నేను రెంట్కే ఉన్నా. ఇక్కడ అగ్రికల్చర్ ఉంటే కూడా మేము అమ్మేసినాము. మాకు ఏం లేని పరిస్థితుల్లో బయటకు వెళ్ళిపోయినాం. జాబ్ చేస్తుంటే మార్కెటింగ్ ఫీల్డ్లో జాబ్ చేసుకుంటుంటే ఎప్పుడు యువతతో టచ్లో ఉన్నా, వాళ్ళతో ఎథిక్స్ పాటిస్తూ మంచి నిజాయితీగా వాళ్ళతో ఉన్నా. కాబట్టి అన్న జనరల్ వచ్చింది, రండి మీరు పోటీ చేయండి, మంచిగా ఉంటుంది, ఊరిని డెవలప్ చేసుకుందామంటే యువత ప్రోత్సాహంతో నా 2-3 మంచి స్నేహితుల వాళ్ళ ప్రోత్సాహంతో నేను పోటీ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు యువకుల సహకారంతో గెలిచిన. కాబట్టి వాళ్ళకు మాట ఇచ్చిన ప్రకారం నేను శివాజీ కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ చందాగా నేనే ఒక 50,000 ఇచ్చి దాన్ని ఫస్ట్ చేసి వాళ్ళకు ఒక యూత్కి నేను ఒక గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు నా కోసం చేసిర్రు, నేను వాళ్ళ కోసం చేయాలి కాబట్టి చేసిన. అదేవిధంగా ఊర్లో జనాలు కూడా అందరూ నాకు సహకరించారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా సహకరించారు. మా చైర్మన్ కావచ్చు, మా వీడీసీ చైర్మన్ కావచ్చు, వీడీసీ సభ్యులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్స్ కావచ్చు. మన పోచారం సార్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు ప్రతి ఒక్కరు కూడా నాకు వెన్నున్నారు. పక్కపొంటి ఏది ఉన్నా కూడా నాకు సహకరించారు. ఊరు డెవలప్మెంట్ విషయంలో ఒక మంచి పేరు రావడానికి కూడా వీళ్ళందరూ సహకారం ఉంటేనే ఎవరైనా సర్పంచ్ ముందు ఉంటాడు. వీళ్ళందరూ సహకారం వెనక గుంజే వాళ్ళు ఉంటే ముందుకు పోలేము. వీళ్ళందరూ సహకారంతోనే నేను ముందుకెళ్ళిన, మంచి పనులు చేసుకున్నాం. ఇంకా ఉన్నాయి మిగిలిపోయిన పనులు. 100% న్యాయం చేయలేం కాబట్టి నేను 100% ఎఫెంట్ పెట్టి చాలా మట్టుకు పనులు చేసిన. యువకుల వాళ్ళు చేసిన సాయం మర్చిపోలేను కాబట్టి 100% ఈ గ్రామంలో నేను ఇంకా కూడా నాకు పదవిలో ఉన్నా, రేపన్నాడు రిజర్వేషన్ వచ్చినా రాకున్నా, ఏం చేసినా కూడా నాకు సాయం చేసిన వాళ్ళు ఊర్లో మంచి పని ఏదైనా జరుగుతుంటే వాటికి సహకారంగా ఉంటేనే తప్ప నేనైతే ఎటువంటి చెడగొట్టే పనులు మాత్రం చేయను. 100% డెవలప్మెంట్లో నా సహకారం ఎప్పటికీ ఈ గ్రామానికి ఉంటుంది. అవునండి, ఈ చుట్టుప్రక్కల ఏది చూసుకున్నా శివాజీ విగ్రహాని కోసం, శివాజీని అంటే ప్రతిష్ఠించడం కోసం ఒక రాయిని పేర్చి శివాజీ విగ్రహాన్ని ఒక మంచి డిజైన్గా డెవలప్మెంట్గా చేసి పెట్టిండ్రు అని చెప్పి ఒక మంచి పేరుంది. మీ శివాజీ విగ్రహం ఏదైతే ఉందో, ఆ పెడస్టల్ ఉందో దాన్ని చూసి ఇంకా వేరే గ్రామాలలో కూడా చేసుకుంటున్నారు అని మాకు కూడా తెలిసింది. అంతేకాకుండా ఇప్పుడు యువత సహకారం తీసుకొని
కానీ మీరు చాలా దగ్గరలలో బోర్లు లేని దగ్గరలో అంటే అది అక్కడ వాళ్ళు ఏదైతే మీ దృష్టికి తీసుకొస్తారో ఇక్కడ బోర్ లేదు, ఇక్కడ నీళ్లు అందట్లేదు, అక్కడ ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని అంటే పొద్దునుంచి రాత్రి వరకు యువతను తీసుకొని ఆ పనులన్నీ చేసిన విజువల్స్ కూడా మేము కొన్ని చూసాము. దాని గురించి ఏమైనా చెప్తారు? అంటే ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరు మనకు సహకరిస్తేనే ఏదైనా పని అనేది సాధ్యమవుతుంది. యువకులు మాత్రం నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెన్నంటే ఉన్నారు. వాళ్ళు ఏదైనా సమస్య చెప్పినా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా, నా పోలీస్ స్టేషన్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందన్నా, నా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడదామన్నా, ఏది కూడా ఏదైనా టోర్నమెంట్స్ పెడదామన్నా ఏది కూడా వాళ్ళకు నేను కాదనకుండా చేయడం జరిగింది. ఎందుకంటే గెలిపించిందే వాళ్ళు, యువకులు నా ఫ్రెండ్సే వాళ్ళు నాకు గెలిపించారు. వాళ్ళ వెన్నట్టయితే ఉండాలి కాబట్టి అన్ని రకాల పనులు నేను సాటిస్ఫై చేసినా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొంతమందికి 100లో 10%, కొంతమందికి నచ్చదు, పర్సనల్గా ఈగోస్ ఉంటాయి, ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా నేను పర్సనల్గా కూడా ఎవరికి కూడా నా భేదం లేకుండా ఏ స్కీమ్లు అయినా దళిత బంధు ఇచ్చినా, బీసీ బంధు ఇచ్చినా, డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చినా, ఎవి ఇచ్చినా కూడా ఒక్క రూపాయి కూడా ఒక్క చారణ % కూడా ఎవరి దగ్గర ఆశించకుండా స్వచ్ఛందంగా నిజాయితీగా పనిచేసిన కాబట్టి నేను హార్ట్ఫుల్గా గర్వంగా నేను ఇలా ముఖం పెట్టుకొని తిరగగలుగుతున్నా. అది ఊర్లో గ్రామంలో అందరికీ తెలుసు. అక్కడక్కడ చిన్న మిస్టేక్లు జరిగి ఉండొచ్చు, పొరపాట్లు అనేవి చాలా కామన్. కాకపోతే 100% నీతి నిజాయితీగా ధర్మంగానే ఉన్నన్ని రోజులు మాత్రం చేసిన దానికి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటా. నాకు సాయం చేసిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కృతజ్ఞత భావంతోనే ఉంటా. మళ్ళీ మీకే అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. అవకాశం వస్తే నిలబడే దానికి మీరు రెడీ ఉన్నారా? అంటే చేద్దామని ఆలోచన ఉందండి. ఇప్పుడు రిజర్వేషన్స్ ఏం వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా చేస్తా. లేదంటే నాకు సహకరించిన వాళ్ళు, లేదంటే విలేజ్కి డెవలప్మెంట్కి మంచి ఆలోచించే యువత ఎవరన్నా ముందుకు వస్తే కనుక వాళ్ళకి సహకరిస్తా. ఖచ్చితంగా వాళ్ళని గెలిపించుకోవడానికి కూడా కృషి చేస్తా 100%. సార్, మీరు హార్ట్ఫుల్గా మాట్లాడుతూ ఉంటారు అని అందరికీ తెలుసు. ఇక్కడ మాకే కాదు చాలామందికి తెలుసు. హార్ట్ఫుల్గా ఏ పనైనా హార్ట్ఫుల్గా చేస్తారు, హార్ట్ఫుల్గా మాట్లాడతారు. ఎథిక్స్, మొరాలిటీస్ అన్నీ కూడా మీలో ఉంచుకుంటారు. ఇప్పుడు మీరు గెలిచిన ఒకవేళ వేరే వాళ్ళు గెలిచినా వాళ్ళకి సహకరిస్తారు అంటున్నారు. అయితే మీరు ఈ ఏదైతే 5 ఏళ్ళ పాలనలో కొన్ని అంటే చేయని పనులు ఏమన్నా ఉండిపోయి ఉంటే మళ్ళీ ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఏమి అట్లాంటి ఏ పనులు ఉన్నాయి చేయడానికి? ఒకవేళ మీరు అన్నట్టుగా ఎవరికైనా సపోర్ట్ చేయాలనుకున్నామని వాళ్ళు కూడా ఏమేమి చేయాలి దానికి? చాలా మట్టుకండి సీసీ రోడ్స్ కానీ, ఇక్కడైతే బేసిక్ నీడ్స్ ఏవైతే గ్రామంలో అవసరం ఉన్నాయో శానిటేషన్ కానీ, ప్లాంటేషన్ కానీ, రోడ్స్ కానీ, పెన్షన్స్ కానీ, ఈ డబుల్ బెడ్రూమ్స్ కానీ, బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ చాలా మట్టుకు 90% నేను కంప్లీట్ చేయగలిగిన. అది నా అదృష్టం. జనాలు ఇచ్చిన నాకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సార్ ఇచ్చిన ఆయన కృషితోనే నేను చాలా మట్టుకు కంప్లీట్ చేసిన. ఇప్పుడు గెలిస్తే కనుక చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ మెయిన్ రోడ్ ఒకటి పెండింగ్ ఉందండి. అదొకటి 70 లక్షలు ఎంఆర్ఆర్ రోడ్ కింద సార్కు పెట్టినాం ప్రపోజల్. ఆయన కూడా శాంక్షన్కు పంపించినాడు. అది కంపల్సరీ వస్తే అది ఒక్కటి మెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి 10 లక్షలు అయితే మనకు జనరల్ ఫంక్షన్ హాల్ కంప్లీట్ అవుతుంది. దాన్ని కూడా సార్ మొన్న మధ్యలో వచ్చి శాంక్షన్ చేసిండు. అది టెండర్ దశలో ఉంది. దాన్ని కూడా కంప్లీట్ చేస్తే ఇవాళ గరీబోళ్ళకు సరీబోళ్ళకు పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. 5,000 3,000 రూపాయలు అయిపోతుంది. అదొక మంచి పని కార్యం ఉంది కాబట్టి దాన్ని ఎవరే టెండర్ వేసినా వేయకున్నా నేనన్నా స్వచ్ఛందంగా దాన్ని చేయడానికి కృషి చేస్తా. ఇప్పుడు గెలిస్తే కనుక ఒకవేళ అవకాశం ఉంటే, లేకపోతే ఎవరన్నా గెలిస్తే వాళ్ళతో చేయిస్తాను. నాకేం భేషజాలు ఏం లేవు. నా ఊరికి పని కావాలి. నేను ఊర్లో బతుకుతున్నా, అందరితో కలిసి బతుకుతున్నా. ఊరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటాను, నా పిల్లలు ఎన్నే బతుకుతారు. మంచి వాతావరణం ఉండాలి కాబట్టి అందరితో కలిసి కృషి చేస్తా. 2 పనులు ముఖ్యంగా పెండింగ్లో ఉన్నాయి. ఇంకొకటి కొత్త కాలనీలో కొన్ని సీసీ రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని డ్రైన్స్ పెండింగ్ ఉన్నాయి. చిన్నగా అక్కడ మిగిలిపోయిన పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తూ, అందరికీ సహకరిస్తూ, జనాలకు మన్ననలు పొందుతూ, ఎక్కడ కూడా చారణ కూడా ఎవరి దగ్గర నేను ఇప్పటిదాకా ఆశించలేదు. చారణ కూడా నేను చేయి సాపే లక్షణం లేదు. ఉంటే కారంతో తింటాం కానీ నాకు అలాంటి లక్షణమే లేదు. అలాంటి వాటికి నేను చాలా దూరం ఉంటా. ఏదైనా కూడా భేషజాలకు పోకుండా, ఎవరికి హర్ట్ చేయకుండా, కొంచెం కోపంగా మాట్లాడినా కూడా మోరల్స్, ఎథిక్స్ అవి తప్పకుండా ధర్మంగా, న్యాయంగానే ప్రజాసేవ చేస్తా అని అనుకుంటున్నా. ఇంకా ఒక లైబ్రరీ కట్టియాలని ఒక కోరిక ఉంది. అది కూడా ఉంటే ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకోవడానికి యూజ్ అవుతుంది. అదొక పని చేద్దామని ఆలోచన ఉంది. ఒక రూమ్స్ అయితే ఉన్నాయి, దాంట్లో ఏదైనా ఎస్టాబ్లిష్ చేద్దామని ఆలోచన ఉంది. ఒక గ్రౌండ్లో ఒక ఓపెన్ జిమ్ అప్పుడు పాపం శాంక్షన్ అయ్యిండే, సార్ శాంక్షన్ చేసిండు. కానీ అదృష్టం కొద్దీ మన ఈ గవర్నమెంట్ మారంగానే అవన్నీ క్యాన్సిల్ అయినాయి. అదొకటి ఓపెన్ జిమ్ కూడా కంప్లీట్ చేయడానికి కృషి చేస్తా. ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా 24/7
7 నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఎందుకంటే నాకేం బిజినెస్లు లేవు, వ్యవసాయం లేదు, ఏమీ లేదు. మనం చేయాల్సింది ఏంది, ఊర్లో పనులు ఉంటాయి, ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటాయి, కాంట్రాక్టర్లను తీసుకురావడం, పని చేయించడం, ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేయడం, అంతే. 100% ఆ రకంగా ఉంటాను, నేను మాటిస్తున్నాను. అంటే మీకు నచ్చిన లీడర్ ఎవరైనా ఉన్నారా? అయితే ఎందుకు నచ్చిండ్రు? ఆయన చేసిన పనులేంటి? ఈ మాకు నచ్చిన లీడర్లు అంటే ఫస్ట్గా మా కాన్స్టిట్యున్సీలో వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారే. ఎందుకంటే ఇవాళ మా ఊర్లో కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి. ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్, ఇంత ఏజ్లో కూడా బయటకు వచ్చి పని చేస్తాడు. ఎప్పుడు కూడా ఆయన పార్టీల గురించి అండ్ వీటి గురించి మాట్లాడి ఎప్పుడు కూడా ఏం పని జరిగింది నరేందర్, ఏం ఉన్నది, ఏం పెండింగ్ ఉన్నది, పని గురించే మాట్లాడతాడు, పని గురించే కొట్లాడతాడు. కాబట్టి అలాంటి ఒక లీడరు, నాకు నచ్చిన లీడరు ఫస్ట్ ఆయననే. ఎందుకంటే అసొంటి లీడర్ని చూడలేదు. ఆ వయసులో కూడా ఒక కమిట్మెంట్తో 40 ఏళ్ళు రాజకీయాలు ఉన్నా కూడా ఏం పని, ఎప్పుడు పని, డెవలప్మెంట్, పని గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ఆయనను చూసుకొని నేను 5 సంవత్సరాల్లో చాలా నేర్చుకున్నా. ఎందుకంటే ఆయనతోనే నేను వెన్నంటి ఉంటా. ఇంకా అదే రకంగా చెప్పాలంటే ఇవాళ నాది తెలంగాణ అని చెప్పుకుంటున్నా అంటే దానికి కేసీఆరే కారణం. కాబట్టి ఎవరు ఎన్ని త్యాగాలు చేసినా కూడా మలియుద్ధాన్ని నడిపించి ఒక తెలంగాణ సాధ్యం. ఇవాళ తెలంగాణను గర్వంగా చెప్పుకుంటున్నా అంటే అది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు అంటే నాకు ఇష్టం. ఇంకోటి, ఇప్పుడు పార్టీల విషయానికి వస్తే నాకు పార్టీల గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే పార్టీ ముఖ్యం కాదని నేను అనుకుంటా. ఎందుకంటే నాకు లీడర్ ఇంపార్టెంట్, పని ఇంపార్టెంట్. నా లీడరు వర్కాలిక్ ఉన్నాడు, నా పని ఆయన ఏది చెప్తే ఆ పని అవుతుంది. ఆయన మెంటాలిటీని చూసి నేను ఆయన ఎటుంటే నేను ఆయనతోనే ఉంటా. ఇప్పుడున్న గవర్నమెంట్ పరిపాలన ఎట్లా ఉందనిపిస్తుంది మీకు? ఇప్పుడున్న గవర్నమెంటు అంటే వాళ్ళు 6 గ్యారంటీలు అవి ఇచ్చినారు. అవి నెరవేరిస్తే జనాలకు కొంచెం న్యాయం జరుగుతుంది. కొంచెం రైతు బంధు విషయంలో కొంచెం రైతులు కొంచెం నారాజుగానే ఉన్నారు. రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి అవి కొంచెం పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి అవి కూడా కొద్దిగా నర్వస్లో ఉన్నారు. గవర్నమెంట్ కాకపోతే 10 మంత్సే 12 మంత్సే అవుతుంది. కాబట్టి ఫర్దర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం బెటర్గా ఉండాలని జనాలు అనుకుంటున్నారు. ఎట్లా ఉంటే కరెక్ట్ అనుకుని మీరు అనుకుంటారు? అంటే ఇచ్చిన గ్యారంటీలు ఇప్పుడు మనం ఒక కట్టుబడి ఒక మాట ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాటిని నెరవేర్చుకుంటేనే జనాలు అనేది సానుభూతి అనేది మనకు ఉంటుంది. మనము ఇచ్చిన మాటని కట్టుబడి లేకపోతే ఏ గవర్నమెంట్నైనా ఏ లీడర్నైనా కూడా జనాలు యాక్సెప్ట్ చేయరు. ఇచ్చిన గ్యారంటీలని ఖచ్చితంగా ఏ రకంగా చేస్తారా, ఏం చేస్తారా అనేది వాటి టైం పీరియడ్లో చేస్తే కనుక మంచిది ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్, ఈ ఉచితాలకు అలవాటు చేసి ప్రజల్ని ఉచితాలు అంటే ఓట్ల కోసము ఉచితాలకు అలవాటు చేసి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారా, లేకపోతే అంటే చాలా ఉన్నోళ్ళని చేస్తున్నామని అనుకుంటున్నారా? అంటే మేము చూసిన తెలంగాణకి 2014 కంటే బిఫోర్ నేను కూడా ఒక మహబూబ్ నగర్లో ఒక 4 సంవత్సరాలు ఉన్నోన్నే. నేను అక్కడ కూడా కెనాల్ లైవింగ్లో ఒక సూపర్వైజర్గా చేసినాను. అప్పుడున్న పరిస్థితి ఏందనేది నాకు కూడా తెలుసు. అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిందంటే 10 ఇయర్స్లో చాలా బాగా అభివృద్ధి చెందింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కేసీఆర్ గారు ఓడిపోయారా గెలిచిరా అనేది సెకండరీ విషయం. అయితే 10 ఇయర్స్లో ల్యాండ్ వాల్యూ పెరిగింది, పవర్ మంచిగా వచ్చింది, వాటర్ సప్లై మంచిగా ఉంది, చాలా రకాలుగా రైతులు బాగుపడ్డారు, చాలా రకాలుగా 100% తెలంగాణ అనేది డెవలప్మెంట్ జరిగింది. అది అప్పులైనవచ్చు, రాష్ట్రానికి అప్పులైనవచ్చు. ఇప్పుడు ఏదో కొన్ని మిస్టేక్స్ జాబ్ల విషయంలోనో దేంట్లోనో కేసీఆర్ గారిని ఓడగొట్టిర్రు. సరే, ఈయనకు రేవంత్ రెడ్డి గారికి మన అవకాశం అనేది ఇచ్చిర్రు. ఆయన కూడా ఇచ్చిన గ్యారంటీలని నిలబెట్టుకొని ఈ ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇంకా మిగతా విషయాల్లో కావచ్చు 100% సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఎవరైనా జనాలకు లాభం చేసే లీడర్ని జనాలు గుర్తుపెట్టుకుంటారు. కేసీఆర్ గారు ఓడిపోయినా కూడా జనాలలో ఇంకా ఉన్నాడు అంటే ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఉన్నాయి కాబట్టి ఇలా గుర్తుపెట్టుకుంటారు. ఈయన కూడా ఆయన ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టుకొని ఖచ్చితంగా ముందుకు పోయి అందరికీ సహకారం చేస్తూ మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఉచితాలు అంటే రైతు బంధు అనేది ఉచితం అనేది నేను అనుకోను. ఎందుకంటే వారు రైతులు ఈ 10 సంవత్సరాల బిఫోర్ ఎట్లా ఉండే అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుండే అంటే ఆగమ గోపురంగా ఉండే. వాళ్ళు సరైన మద్దతు ధర లేకపోవడం, వాటర్ సప్లై లేకపోవడం 10 ఏళ్ళ 20-30 ఏళ్ళ నుంచి గోస అనుభవిస్తున్నారు. ఇలా రైతులు బాగుపడరానో వాళ్ళకు రైతు బంధు ఇవ్వడం తప్పు, వాళ్ళకి ఎక్కువ అయిపోతున్నాయని తప్పు మాట. ఎందుకంటే రైతులకు అది పెట్టుబడి సాయం ఎంత చేసినా తప్పు లేదు. కాకపోతే కొన్ని లిమిటేషన్స్ పెట్టుకొని 10 ఎకర్స్ లోపు, అప్పుడు 50 ఎకరాలు ఉన్నా కూడా 2 లక్షలు 3 లక్షల ఎకరం ఉండే. ఇవాళ ఒక ఎకరం వచ్చేసి 30-40 లక్షలు వచ్చింది. కాబట్టి వాల్యూ పెరిగింది. కాబట్టి రైతు బంధులో కూడా కొంచెం తగ్గించి మొత్తం 100 ఎకరాల వాళ్ళకు 50 ఎకరాల వాళ్ళకి ఇవ్వకుండా ఒక 10 ఎకర్ బిలో 7 ఎకర్స్ బిలో ఇట్లా ఏదన్నా ఒక రేషియోకి వచ్చి ఒక గవర్నమెంట్ డిసైడ్ చేసి ఆ రకంగా ఇస్తే ప్రజాధనం వృధా కాదు. అదేవిధంగా ఇప్పుడు ఈ రుణమాఫీ అనేది
అంటే ఈ రైతు బీమా ఒకటి ఉంది. రైతు బీమా ఓన్లీ రైతులకే వస్తుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు రైతు ఒక 2-3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతు చాలా సంతోషంగానే ఉన్నాడు. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ పెరిగిందట. ఆ ఎకరం గుంట లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన రైతుకు 2 ఎకరాల రైతు 3 ఎకరాల రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఆయనకు వస్తున్నాయి. కానీ ఏ గుంట లేకుండా హాస్పిటల్లను వాచ్మెన్లుగాను ఇట్లా ఏదో మధ్యతరగతి పని చేసుకుంటున్న సామాన్యులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు నిజమైన గరీబ్ వాళ్ళని నాకు అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఈ రైతు బీమా లాంటి మంచి స్కీమ్ని కూడా వాళ్ళకు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అటువంటి స్కీమ్ చేస్తే జనాలు హర్షిస్తారు. ఎందుకంటే రైతుకు ఏదైనా నష్టం జరిగితే ఆయనకు వస్తుంది గవర్నమెంట్ నుంచి. ఏమీ లేని వాడికి ఏం వస్తలేదు. వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ న్యాయం చేయాలి. ఈ విద్యా విషయంలో కూడా అప్పుడు గురుకులాలు చాలా పెట్టి చాలా రకాలుగా డెవలప్ చేశారు. నేనేమంటున్నా అంటే విద్యా విషయంలో ఈ గురుకులాలే కాకుండా విలేజ్లో ఉన్నటువంటి స్కూళ్ళని డెవలప్ చేయాలి. ఇంతకుముందు మనూరు బనబడని, ఇప్పుడు ఈ గవర్నమెంట్ అమ్మ ఆదర్శ పాఠశాల టాయిలెట్స్ కట్టడం ఇలా చేస్తున్నారు. చేయరని అంటలే. నేనేమంటున్నా అంటే ఎక్కడనో గురుకుల మండలంకి ఒకటి ఎన్నో ఒక గురుకుల పెట్టడం ఎందుకు? ఇక్కడనే హాస్టల్ పెట్టుర్రి, ఇక్కడనే ఫుడ్ పెట్టండి, ఇక్కడనే నైట్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 11,000 పోస్టులు డిఎస్సిలో మీరు ఏం చేసిర్రు? ఇది చేసిర్రు. ఇంకా 1,00,000 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా. 74 మార్కులు వచ్చిన వాడికి ఉద్యోగం వచ్చింది. 73 మార్కులు కూడా రాలే. ఆడు చదువు రానోడు కాదు కదా. అయితే నేనేమంటున్నా అంటే అందులో పెంచండి, ఇంక ఉద్యోగాలు పెంచండి. ఉద్యోగాలు పెంచి ఇక్కడ హాస్టల్ కట్టండి. ప్రతి విలేజ్కి హాస్టల్ కట్టండి. ఊరోళ్ళు ఏదైనా పిల్లలకు సమస్య వస్తే ఊర్లోకి వచ్చి అడుగుతారు కదా. ఆ మానిటరింగ్ ఉంటుంది. వాళ్ళ 4 పోస్టులు ఇచ్చే కాడ 8 పోస్టులు ఇవ్వండి. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పోస్టులు పెంచి ఊర్లో స్కూల్ని డెవలప్మెంట్ చేస్తే ఎక్కడ కూడా ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా చెప్తే అందరు పాస్ అవుతున్నారు. ఇక్కడ 60-70% పాస్ అవుతున్నట్టే మానిటరింగ్ లేకపోవడం, వాళ్ళకి ఇక్కడ కూర్చుండబెట్టి చదివించకపోవడం, ఇక్కడ హాస్టల్ వసతి లేకపోవడం. ప్రతి ఊర్లో కూడా ఒక హాస్టల్ని పెట్టి ఒక గురుకులం లాగా స్కూళ్ళని తయారు చేస్తే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ జరుగుతుంది. పూర్ పీపుల్కి సాయం జరుగుతుంది. ఇక వైద్యం విషయంలో అంటారా, మీరు ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, 5-10 లక్షలు ఇస్తున్నారు. కానీ నిజామాబాద్ నుంచి గాంధీ హాస్పిటల్కి 100 మంది పేషెంట్లు పోతే ఎంతమంది రిటర్న్ వస్తున్నారు? ఒక్క మనిషి బతికి వస్తాడు? అందులో గ్యారంటీ ఉందా? మీరు 10 లక్షలు ఇచ్చినా 15 లక్షలు ఇచ్చినా ఆరోగ్యశ్రీ అనేది బేస్ట్ అని నేను అనుకుంటున్నా. ఎంతవరకు న్యాయం జరుగుతుందో అనేది జనాలకు తెలుసు. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ప్రైవేట్ హెల్త్ కార్డ్స్ ఉన్నాయో అట్లా గవర్నమెంట్ ఒక హెల్త్ కార్డ్ ఇవ్వండి. 10 లక్షలు ఇవ్వకూరి 3 లక్షలు ఇవ్వండి. అది ఏడైనా చూపెట్టుకునే అవకాశం ఇవ్వండి. ఒక ఏటీఎం లాగా ఒక కార్డు ఇవ్వండి ఆయనకి. ఎక్కడైనా గవర్నమెంట్లో కాదు ప్రైవేట్లో ఎక్కడ పోయినా కూడా ఆరోగ్యం సేఫ్ అని ఒక ఇది ఉంటుంది. ఆరోగ్యంగా ఆ విధంగా ఆరోగ్య విషయంలో కొంచెం మార్పులు తీసుకురావాలా. ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా మంచి హై క్వాలిటీ చేయాలని విద్య, ఆరోగ్యం, ఉపాధి ఈ జాబులు చదువుకున్న నాణ్యమైన విద్య ఇస్తూ వాళ్ళకి శిక్షణ ఇస్తూ ఈ 3 రకాలు ఇచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు ఆ బంధు ఈ బంధు అవసరం లేదండి. పూర్ అభివృద్ధి పూర్లు ఏం కాలే, వాళ్లకు సంక్షేమ పథకాలు సంపాదన సృష్టించి వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఇంతవరకు ఇవ్వాలి. కానీ అడ్డగోలు ఇవ్వడం వల్ల ప్రజాధనాన్ని వృధా చేయొద్దు. మంచి పరిపాలన సాగించాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఆయన మేధావి అభిప్రాయాలు తీసుకుంటాడు, పని చేస్తున్నాడు. కానీ ఇటువంటి వాటిని చూసుకుంటే ఇటువంటి వ్యవస్థని డెవలప్ చేయాలని నా ఆకాంక్ష. ఈ 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా సంపూర్ణంగా జరగలేదు. 6 గ్యారెంటీలో పేరుకే అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రజలు, జనాలు అనుకుంటారు. దాన్ని అట్లా పక్కన పెడితే ఇప్పుడు ఈ 6 గ్యారెంటీల వల్ల ఏదైనా జరిగినా ఒకవేళ పబ్లిక్కి జరిగినా పబ్లిక్ సోమరిపోతులే అవుతున్నారు తప్ప పని ఇంకా ఎడ్యుకేటెడ్ కావడానికి, పనిలో ఎడ్యుకేటెడ్ కావడానికి ముందుకు రావట్లేదు. ఇంకోటి వచ్చి జనాల నుంచి వచ్చిన మాట అండి, ఎన్నో వేల లక్షల కోట్ల అప్పు చేసి జరిగిపోయిన అంటే క్రితం గవర్నమెంటు అన్ని అప్పులు అట్లనే ఉన్నాయి. ఇంకా అవి ఉండగా ఇంకా నేను గ్యారంటీలు, ఉచితాలు అవన్నీ ఇస్తాను, అది తీసుకొస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని చెప్తున్న ఈ గవర్నమెంటు ఆ అప్పులు ఈ అప్పులు అన్నీ తీసుకొచ్చి ఎవరి మీద మోపుతారు? ఎట్లా దీన్ని అంటే తెగొడతారు? సింపుల్ లాజిక్ అండి. ఏ గవర్నమెంట్ ఏ హామీలు ఇచ్చినా మన జేబులోకి వెళ్ళి అయితే ఇయ్యం. ఎందుకంటే మన ఆస్తులు అమ్ముకొని ఇయ్యం. సో గ్రామ సర్పంచ్ నుంచి పడితే పిఎం మోడీ దాకా కూడా తన ఆస్తి అమ్ముకొని ఏమి ఇయ్యడు. ఏ పని చేసినా, ఏ సంక్షేమ పథకం చేసినా, ఏ డెవలప్మెంట్ కార్యక్రమం చేసినా జనాల నుంచి తీసుకోవాలా, జనాలకు పని చేయాలి. అయితే దీంట్లో పారదర్శకంగా చేయాల్సింది అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చిర్రండి. ఇప్పుడు మహిళలకు ఇచ్చిర్రు. అది కొంతవరకు సక్సెస్ అయింది, కొంతవరకు ఫెయిల్ అయింది. ఎందుకు అంటే ఇప్పుడు అనవసరంగా తిరగడం కూడా కొంచెం ఇబ్బందే లేడీస్ కూడా. అదే సగం రేటు పెట్టడం జనాల అభిప్రాయం. ఇది జనంలో ఉండే మన ఒక్కడి అభిప్రాయం అనే కాదు, జనాల అభిప్రాయం ఏంటంటే ఒక హాఫ్ టికెట్ పెట్టేది ఉండే. గవర్నమెంట్కి కూడా భారమే కదా, గవర్నమెంట్కు మళ్ళీ మా నుంచే తీసుకుంటారు కదా అన్న ఒక
ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే ఒక జాబ్ చేసే వాళ్ళకు, ఒక హాస్పిటల్లో పని చేసుకుంటారు, ఒక ఎక్కడో సెక్యూరిటీ గార్డ్నో పని చేసుకుంటారు, పొద్దున్న లేస్తే ప్రైవేట్ జాబ్లలో చేసి 10-15 వేలకు జీతాలు చేసుకుంటారు. వాళ్ళకు ఫ్రీ ఇవ్వండి. అందరికి ఇవ్వడం ఎందుకు? మిగతా వాళ్ళకు హాఫ్ టికెట్ పెట్టండి, వీళ్ళకు స్టూడెంట్స్కి ఫ్రీ ఇవ్వండి. ఈ రకంగా దానిలో ప్రక్షాళన చేసి దాన్ని ఒక రకంగా సెట్ చేయాలని అనుకుంటున్నాం. ఈ 6 గ్యారంటీలు వస్తే వాళ్ళు చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంచి స్కీమే. ఎక్కడ కూడా ఇది జరగకుండా అది ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు. చేయండి. ప్రతి గ్రామంలో ఎవరికైతే అవకాశం ఉందో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ లింక్ ఇవ్వండి. అది ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి స్టార్ట్ చేస్తే అది మంచి కార్యక్రమం. 5 లక్షలు 6 లక్షలు ఇవ్వడం అనేది ఒక సామాన్యుడికి నిలబెట్టడం అవుతుంది. అది మంచి గ్యారంటీ. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మంచిది. రైతు రుణమాఫీ అంటే ఇక రైతులకు ఏం చేసినా తక్కువే కాదని ఏమని అంటలేము, కానీ దాన్ని కూడా ఒక లిమిటెడ్ ప్రాసెస్లో చేయండి. ఈ రైతు బంధు రుణమాఫీ జరగలేదు సార్. జరిగింది. 18,000 కోట్లు వేసారంట, ఇంకా 12,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయంట. స్టేట్ బడ్జెట్ లేదని అంటున్నారు. అది మనందరికి తెలిసిన విషయం కాబట్టి ఇచ్చిన గ్యారంటీని అయితే చేయాలి. రైతులకు ఇవ్వకపోతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. నువ్వు 10 మందికి పెట్టి ఇద్దరికి ఇవ్వకుండా తిడతారు. కాబట్టి చెప్పేది ఏంటంటే మిగతా వాటిని కూడా నెలకి చేస్తారా 2 నెలలకు చేస్తారా కంపల్సరీ చేయాలి. రైతు బంధు విషయంలో ఈసారి ఇవ్వలేదు కాబట్టి జనాలలో అయితే వ్యతిరేకత అయితే ఉన్నది. ఖచ్చితంగా దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఈ 6 గ్యారంటీలలో ఇంకా ఏమున్నాయండి? ఇక కళ్యాణ లక్ష్మి ఉంది సార్. ఇదంతా అంటే ఏం చెప్పినా కూడా బడ్జెట్లో కొంచెం లోటు బడ్జెట్లో ఉంది. ఇప్పుడే 1 ఇయరే అయింది కదా, మెల్లిమెల్లిగా చేస్తామని అంటారు. మహాలక్ష్మి అవి ఉన్నాయి స్కీమ్స్, అవన్నీ ఓవర్ బడ్జెటే. గవర్నమెంట్కు ఓవర్ బడ్జెటే, అది ఓవర్ బర్డనే. ఇక వాటిని ఏ రకంగా ఇప్పుడు గవర్నమెంట్ ఒక రాజకీయ పార్టీ ఏం చేస్తారంటే గెలవడానికి ఏదైనా హామీలు ఇస్తారు, గెలిచినప్పుడు హామీలు నిలబెట్టుకోవాలి. మళ్ళీ ఎట్లా సంపద సృష్టిస్తారా, ఏం కంపెనీస్ తీసుకొస్తారా, ఎట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా, కానీ ఇచ్చిన గ్యారెంటీలను అయితే ఇస్తేనే జనాలు అనేది మన జనాల దగ్గర మనకు ఒక వాల్యూ ఉంటుంది. ఖచ్చితంగా 1 సంవత్సరం అయింది అంటున్నారు కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా ఈ 1-2 ఇయర్స్లో అన్ని గ్యారెంటీలని పూర్తి చేసుకొని ఈ ప్రజలకు సేవ చేయాలని మేము అనుకుంటున్నాం. ఒక సర్పంచ్గానే అంటే ఎక్స్ సర్పంచ్గానే కాకుండా మీరు ఒక మంచి సేవాభావాలు కలిగిన మనిషి మీరు. ఇంకోటి ఈ ఏదైతే మన గవర్నమెంట్కు అంటే ఈ రాజకీయాలకు సంబంధించి మంచి భావనలు అంటే మంచి గ్రిప్ ఉన్న మీరు ఎట్లా గవర్నమెంట్ ఉంటే మంచిగా ఉంటుంది, ప్రజలు ఎట్లా ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? ఒకటండి, ప్రజల విషయానికి వస్తే ఫస్ట్ గవర్నమెంట్ మీద ఆధారపడి బతికే స్థాయిలో మనం ఉండద్దు. మన ఎడ్యుకేషన్ని మన ఎప్పుడు కూడా వృత్తిపరంగా ఏదైనా నైపుణ్యాన్ని నేర్చుకుంటూ ఏదైనా అడిషనల్గా వస్తే గవర్నమెంట్ నుంచి వస్తే అది అడిషనల్ అనుకోవాలి తప్ప మనం ఫస్ట్ కష్టపడాలి. బయటకు వెళ్ళి కష్టపడాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి. ఒక విలువలతో కూడిన జీవనాన్ని మనం చేయాలి. ఎందుకంటే ఎలక్షన్లో ఇచ్చే 4 రూపాయల కోసమో వీటి కోసం కాదు. అది ఎన్ని రోజులు ఉంటాయి? వాళ్ళు అవసరానికి ఇస్తారు, మేము కూడా ఇస్తాం, డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, ఆ పూటకు పని చేసుకుంటారు, వాళ్ళు ఏదో పని చేసుకొని వెళ్ళిపోతారు. అది కాదు. ఆ రకంగా కాకుండా ఎక్కడ కూడా డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోకుండా ఒక మంచి మార్గంలో ఉంటూ మన మీద ఎవరి మీద ఆధారపడకుండా కష్టపడి పని చేసుకొని బతికే విధంగా జనాలు ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఆ నాలెడ్జ్ని పెంచుకోవాలా, చదువుకోవాలా, జ్ఞానాన్ని పెంచుకోవాలి, క్వశ్చన్ చేసే తత్వాన్ని పెంచుకున్నారు. అప్పుడే మనం ఆటోమేటిక్గా మనం చేయిదాపే స్థాయిలో ఉంటే మనల్ని పాలించేవాడు ఎవడైనా పాలిస్తూనే ఉంటాడు. అట్లా కాకుండా మనమే ఎడ్యుకేటెడ్ అయ్యి మన పిల్లల్ని మంచి చదివించుకుంటూ మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో బతుకుతూ మంచి ఎన్విరాన్మెంట్ని మన వాతావరణాన్ని పొల్యూట్ లేకుండా కాపాడుకుంటూ ఒక మంచి విలువలతో కూడిన జీవితాన్ని మన కుటుంబం నుంచే స్టార్ట్ చేస్తే సరిపోతుంది. మనం రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా నాయకులు ఎవరైనా సరే గ్రామస్థాయి నుంచి పడితే సీఎం వరకు PM వరకు కూడా సాధ్యమైన హామీలే ఇవ్వాలని నా కోరిక. ఎందుకంటే హామీలు ఇచ్చిన తర్వాత నువ్వు బిర్యానీ పెడతా అని పొడికారం పెడితే ఎవడన్నా తిడతాడు. ఇచ్చే ముందే మన స్టేట్ బడ్జెట్ ఎంత, మనకు వచ్చేది ఎంత, పోయేది ఎంత, మనం ఏం చేయగలుగుతాం, ఆ రకంగానే హామీలు ఇవ్వాలి. అప్పుడు మనం గెలవడానికి ఏదో హామీలు ఇస్తే తర్వాత జనాల దృష్టిలో మనం ఫెయిల్ అవుతాం తప్ప మనం మంచి ఒక లీడర్గా ఉండలేం. కాబట్టి రాజకీయ నాయకులు కూడా ఇవన్నీ అనవసరమైన ఈ ఉచిత పథకాలు కానీ అవి కానీ చేయకుండా నేను చెప్పినట్టుగా విద్య, వైద్య, ఆరోగ్యం వీటి మీద కృషి చేసి జనాల్ని ఎడ్యుకేటెడ్ చేసి మంచి వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు మన మీద గవర్నమెంట్ మీద కూడా ఆధారపడరు. రాజకీయ నాయకులు అట్లా ఉండాలి. జనాలు కూడా ఎవరి దగ్గర చేయి చాపకుండా ఒక మంచి పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్గా చదివించుకుంటూ క్వశ్చన్ చేసే భావంతో ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకంటే సామాజిక మాధ్యమాలు ఇంతకుముందు అండి ఒక లీడర్ చెప్తే
అదొక వేదంలాగా ఉంటుండే. ఇప్పుడు అట్లేం లేదు. ఎవరికి వారే లీడరు. ప్రతి ఒక్కరి చేతిలో సోషల్ మీడియా అన్నది. నువ్వు అక్కడ ఏం జరిగినా కూడా ఇవాళ నిమిషాల్లో మనకు తెలుస్తుంది కాబట్టి ఆ అవేర్నెస్ని మంచికి యూజ్ చేసుకుంటూ, చెడుకు యూజ్ చేయకుండా మంచికి యూజ్ చేసుకుంటూ ఎడ్యుకేటెడ్ అయి కష్టపడి బతికే తత్వాన్ని జనాలు కూడా నేర్చుకోవాలి. రాజకీయ నాయకులు కూడా విలువలతో కూడిన ప్రజాపాలన వాళ్ళు కూడా చేయాలని నా యొక్క మనవి. ఇప్పుడు సనాతన ధర్మం అనేది హిందూ ధర్మం. అది దాంట్లో అంటే ఇప్పుడు నేను ఎవరిని ఏ మతాలని నేను కిందికి అంటే ఒక మతం పెద్దది ఒక మతం చిన్నదని నేను మాట్లాడాను. నా ఛానల్ కూడా మాట్లాడదు. ఎవరి ధర్మం వాళ్ళది. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళ ధర్మం వాళ్ళది, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళ ధర్మం వాళ్ళది. ఇప్పుడు అట్లనే హిందువులు ఉన్నారు వాళ్ళ ధర్మం వాళ్ళది. వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి అనేక రకాలుగా వాళ్ళు పనిచేసుకుంటూ ఉన్నారు. మొన్న ముత్యాలమ్మ గుడి ఇన్సిడెంట్లో అక్కడ జరిగిన ఆ తప్పిదాన్ని రైట్ చేసుకోవడానికి ఒక అఘోరి మాత వచ్చి అక్కడ పూజ చేసుకుంటూ ఉంటే, అన్ని గుళ్ళలోకి పోయి మొక్కుతూ ఉంటే దాన్ని కూడా తప్పని ఇవాళ సమాజంలో కొంతమంది ఆమె వెనకాల ఆమె పెట్రోల్ పోసుకొని చనిపోతా అనే వరకు కూడా ఆమెను తీసుకొచ్చిండ్రు. అది ఎట్లా అంటే న్యాయమే అంటారా? సనాతన ధర్మం అనేది మన భారతదేశంలో చాలా పూర్వకాలం నుంచి ఉన్న ధర్మం. మనం ఆ ధర్మం ప్రకారమే, ఒక హిందువు అయితే ఆ ధర్మం ప్రకారమే బతుకుతున్నారు. అప్పుడు నేర్పిన త్రేతాయుగం కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు, వాళ్ళు రాముడు కృష్ణుడు నేర్పిన విలువలు, ఎన్నో గ్రంథాలలో ఉన్న విలువలనే పాటిస్తూ ఈ భారతదేశం అనేది ముందుకు పోతుంది. అది ఖచ్చితంగా రాను రాను ఇక్కడ మొఘలాయుల పాలన కావచ్చు, బ్రిటిషర్స్ పాలన కావచ్చు, ఆ ప్రభావం కొంతవరకు ఉండి మన దగ్గర ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు అంతా అప్పటి నుంచి ఒక 200 సంవత్సరాల నుంచి కలిసే ఉంటున్నారు, కలిసే బతుకుతున్నారు. ఎవరి ధర్మం వాళ్ళ. సనాతన ధర్మం అనేది ముఖ్యమైన ధర్మం హిందువుగా కాబట్టి ఆమె ముత్యాలమ్మ గుడికాడ చేసింది ఆమె తప్పు లేదు. ఆమె ధర్మం ప్రకారం చేస్తూ ఆమె ముందుకెళ్తున్నప్పుడు ఈ వెనుకబడి విచ్చలబడితనం చేయడం అనేది చాలా పొరపాటు అండి. ఎందుకంటే ఏ మతం వారికైనా కూడా మనం ఇంకో మతం వారిని కించపరిచే అవసరం మనకు లేదు. ఎందుకంటే మన ధర్మాన్ని మనం పాటించాలి, గట్టిగా పాటించాలి. ఇంకో ధర్మాన్ని కూడా గౌరవంగా నమస్కారం పెట్టి వాళ్ళని కూడా గౌరవంతో ఉండాలి. కానీ రెచ్చగొట్టే పనులు నాది గొప్పది నీది గొప్పది అనే అవసరం ఏం లేదు. భారతదేశం సనాతన ధర్మం ప్రకారమే ఉన్నది, హిందూ దేశమే. కాకపోతే వాళ్ళ కొన్ని పాలన వల్ల జరుగుతుంది. బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చారు, ఇట్లా వాళ్ళు ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు అట్లా స్టేబుల్ అయిపోయారు. అన్ని రకాలుగా మతాలు, అన్ని రకాలుగా కులాలు, విపరీతమైన జాతులు అనేది భారతదేశంలో ఉన్నప్పటికీ కూడా ఒకటే భారతదేశం అంటే ఇండియా ఈజ్ మై కంట్రీ అని చెప్పేసి అందరూ ఒక తాటిపై ఉన్నారు. దాన్నే దృష్టిలో ఉంచుకోవాలి తప్ప ఈ మతపరమైన, కులపరమైన రాజకీయాలు చేయడం మానేసుకోవాలి. ఎక్కడ కూడా మానవత్వం అనేది నాకు తెలిసి మతం కంటే మానవత్వం గొప్పది. కులం కంటే మనం సాయం చేసే గుణం గొప్పదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం ఇంకో మతం ముడుతుంది తిరగకుండా నడవదు, ఇంకో కులం ముడుతుంది తిరగకుండా నడవదు. కాబట్టి ఈ సమాజంలో ప్రతి ఒక్కరు అవసరమే. మంచి విలువలతో కూడిన మనిషి ఎవడైనా సరే, కులమైన మతమైన వాడికి వాల్యూ ఇవ్వాలా, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా. ఈ రకంగా జనాలు ఉండాలి తప్ప అనవసరమైన వాళ్ళని రెచ్చగొట్టుకొని చేసుకుంటే అది మెల్లిమెల్లిగా చిలికి గాలిని అది ఊరు నుంచి గల్లీ నుంచి ఊరికి, ఊరు నుంచి రాష్ట్రం నుంచి దేశానికి నాశనం చేసి వేరే పక్క దేశాలకు లీజ్ ఇచ్చి ఇప్పుడు భారతదేశంలో అలాకోలాలు జరిగితే ఏమవుతాయండి? పక్క దేశం వాడు రెడీ ఉంటాడు. చైనా వాడు కావచ్చు, పాకిస్తాన్ వాడు కావచ్చు, అమెరికా ఎవడని రెడీ ఉంటాడు మన దేశాన్ని ఆక్రమించుకో. మళ్ళీ మనం ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు వెనకకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుల, జాతి, మతం ఇవన్నీ ఏం పెట్టుకోకుండా మనది వీఆర్ ఆల్ ఇండియన్స్ అన్న ఒక్క నినాదంతో అందరం కలిసికట్టుగా బతుకుదాం. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటిద్దాం. నేను ఖచ్చితంగా నా హిందూ ధర్మాన్ని పాటిస్తాను, భగవద్గీతను పాటిస్తాను. ముస్లిం తన ధర్మాన్ని పాటిస్తాడు, క్రిస్టియన్ తన ధర్మాన్ని పాటిస్తాడు. అది ఎప్పటి నుంచో స్టేబుల్ అయిపోయారు. మనం వెళ్ళగొట్టి వాళ్ళని చంపలేము, మనమేమి చేయలేము. ఎవరు అదే సాధ్యం కాని పని. భారతదేశంలో కులమత రహితంగానే అందరం బతుకుతున్నాం కాబట్టి అన్నదమ్ములుగా బతకాలి, మంచిగా ఉండాలి. ఖచ్చితంగా ఆ విలువల్ని, మానవత్వం ముఖ్యం అనుకొని ముందుకెళ్తే కనుక ఈ మతపరమైన, కులపరమైన ఆలోచన రాదు. ఆ ఆలోచన వచ్చిందంటే మన భారతదేశం ముక్కలవుతుంది. కాబట్టి దయచేసి అందరూ వారి ధర్మాన్ని పాటిస్తూ, పరధర్మాన్ని గౌరవిస్తూ, అన్నదమ్ముల్లాగా అందరూ కలిసి ఉంటూ ఈ భారతదేశాన్ని ఒక పటిష్టతని ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలి. అది మన ఇంటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా అందరూ ఉండాలని నా యొక్క ఆశ. అవును సార్, మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్గా
ఇప్పుడు చుట్టుపక్కల ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ ఉందో, పాకిస్తాన్ కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ, ఇప్పుడు రాజస్థాన్ కానీ, ఇప్పుడు ఇంకా గుజరాత్ కానీ, ఇట్లాంటి ఆ, దేశాలు, చిన్న చిన్న దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆర్థికంగా దిగజారిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు పిండి కొరకు కూడా కొట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి ఇండియాకి రావద్దు అని అంటే మీరు మీరు చెప్పినవి అన్నీ అంటే కొంతమంది పాటిస్తే, అందరూ పాటిస్తే, కొంతమందే కాదు అందరూ, ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల కానుంచి పెద్దల వరకు, ముసలి వరకు అందరూ పాటిస్తేనే మన దేశాన్ని కాపాడగలుగుతాము. లేదనుకుంటే ఆ దేశాలలో ఒక దేశం అయిపోతుంది. మంచిగా చెప్పారు సార్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ఈ ఈ ఏదైతే కాలం ఉందో ఈ కాలంలో ఉన్న యువతకు ప్లస్ ఇటు సీనియర్ సిటిజన్లకు, వీళ్ళకు అంటే పబ్లిక్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? నేను అలాగ ముఖ్యంగా చెప్పేది అదే. ఫస్ట్ ఎడ్యుకేటెడ్, మా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంతకుముందు మన తల్లిదండ్రులు చదువుకోలేదు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు బతికిరు. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది పెరిగింది, కంపల్సరీ ఖచ్చితంగా అందరూ మెయిన్ చదువు ఉంటేనే మనకు సమాజంలో విలువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ చదువుకోండి, విలువలతో కూడిన చదువుకుంటేనే బయట ప్రపంచంలో మనం వెళ్ళగలం, 4 డబ్బులు సంపాదించగలం, మన కుటుంబాన్ని ఆర్థికంగా చూసుకోవాలి. మన ఇండియాకున్న గొప్పతనం ఏంటంటే ఫారినర్స్ లాగా విచ్చలవిడిగా మన దగ్గర ఏం బతకరు. కాబట్టి మన దగ్గర సేవింగ్ మోడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వచ్చిన 100%లో ఒక 50% దాచుకునే లక్షణం మన పూర్వీకులు మనకి ఇచ్చారు. ఆ లక్షణాన్ని పాటిస్తారు. కాబట్టి ఇండియా చుట్టుముట్టు దేశాలన్నీ అట్లా తయారైనా కూడా మన ఇండియా పటిష్టంగా ఉన్నది. ఇది రాజకీయ నాయకులు చేస్తాను, ఏది చేస్తానో కాదు అన్నది మన భారతీయుల ప్రతి ఒక్కళ్ళ బ్లడ్లో ఉంది. మనం కాపాడాలా, మన పిల్లలకి ఇవ్వాలన్న ఒక సంస్కృతి ఉన్నది. కాబట్టి భారతదేశం ఇంకా స్టేబుల్గా ఉన్నది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే విచ్చలవిడిగా మద్యానికి దానికి బానిసై ఎక్కువ ఖర్చులు పెడుతున్నారు. ఆ రకంగా పోకుండా, ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం డెవలప్ అయింది, మంచిగా ఉన్నామని చెప్పేసి విచ్చలవిడిగా ఖర్చులకు పోతే ఏమవుతాయంటే ఇక కరువు ఏర్పడినప్పుడు మనకు ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటిని తగ్గించుకుంటూ మంచి వాతావరణంలో, మంచి దేశంలో, మంచి రాష్ట్రంలో మనం ఉన్నాం. ఇటువంటి వాతావరణం, ఇటువంటి ప్రాంతంలో మనం ఉండడం అనేది మన అదృష్టం. కాబట్టి కొంతవరకు కొంచెం సేవింగ్ మోడ్లో ఉంటూ, మంచి ఎడ్యుకేటెడ్గా ఉంటూ, మంచి చదివించుకుంటూ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ రకంగా ఉంటే మన ఇండియాని ఎవరేం పీకే దమ్ము కూడా ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. మంచి మంచి నాయకులు ఉన్నారు, మంచి మంచి మేధావులు ఉన్నారు. భారతదేశం ఎంతోమందికి మేధావులను ఇచ్చింది వేరే వేరే దేశాలకు. అటువంటి దేశంలో ఉన్నాం కాబట్టి మన దేశాన్ని ఎవ్వరేం చేసే పరిస్థితి లేదు. మనమే కొన్ని అలవాట్లని కొంచెం దూరంగా ఉంటూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ, మన కుటుంబాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే భారతదేశం కూడా ఆటోమేటిక్గా మంచిగా ఉంటుంది. చూసాం కదా, గౌర్ ఎక్స్ సర్పంచ్ కె నరేంద్ర గారు ఏం చెప్తా ఉన్నారు అంటే, అతడి గురించి మనం కొంచెం మాట్లాడుకునేది ఉంది. అతడు ఎట్లా అంటే చూడడానికి గంభీరంగా కనిపిస్తాడు, కానీ అతను మృదు స్వభావి. అంతేకాకుండా ఈ గోవురిని చాలా డెవలప్మెంట్లో అంటే తనకు తానుగా గెలిచి, అంటే ఏ పార్టీ అండగా లేకుండా తనకు తానుగా గెలిచి ఇవాళ ఊరిని చాలా డెవలప్మెంట్ చేశాడు. అటు తర్వాత తాను చెప్పేది ఏంటంటే, మనకు ఫండ్స్ రావాలి అని అంటే అక్కడ ఉన్న పార్టీలకు అతీతంగా ఎవరైతే లీడర్ ఉన్నారో, అంటే పార్టీకి సంబంధం లేదు, లీడర్కి డెవలప్మెంట్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు. అంటే ఏదో పార్టీకి నేను పోయి అందులో పనిచేయడం కాదు, ఆ లీడరు మనకు సహాయం చేస్తే, మన ఊరికి సహాయం చేస్తే ఆ వచ్చిన డబ్బులతోని ఊరిని డెవలప్మెంట్ చేస్తా అని అట్లా చేశాడు. ఆయన చూసి ఆయన కనబడేంత అంత ఇది కాదు, అట్లా అంట గంభీరత్వము అతను అది కాదు. ఆ గంభీరంతో అతను ఎథిక్స్ విలువలతో కూడుకున్న చాలా పనులు చేశాడు. ఇక్కడ స్కూల్ని కానీ డెవలప్మెంట్ చేయడం, అటు శివాజీ దానికి ఏదైతే ఎక్కడ లేనట్టుగా ఒక రాళ్ళని చెక్కించి పెడెస్టల్ చేసి శివాజీ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. అంతేకాకుండా ఊర్లో కూడా చాలా డెవలప్మెంట్లు కూడా జరిగినాయని ఊర్లో కూడా చాలామంది చెప్పారు. అతడు లాస్ట్కి యువతకు చెప్పే సందేశం ఒకటే ఉంది. అతడు ఏం చెప్తా ఉన్నాడంటే, అంతేకాకుండా ఇటు మతాలు, కుల మతాలకు కూడా అతీతంగా మాట్లాడుతున్నాడు. కులంకు మతాలకు ఏ మతాలు ఏ కులాలు వాళ్ళు చేసుకోండి, కానీ ఇంకోల మీద రుద్దద్దు. మీ మతాన్ని మీ కులాలని చేసుకుంటే మనమే కాదు, మన భారతదేశం కూడా డెవలప్మెంట్ అవుతుంది. యువత కూడా అనేక ఈ వ్యసనాల దారికి పోకుండా ఇప్పుడు ఏదైతే విద్యకు మంచి
విద్యకు ఫస్ట్ విలువని ఇస్తే విద్యను నేర్చుకుంటే ఇవాళ మనము మన ఊరుని మన రాష్ట్రాన్ని మన జిల్లాని రాష్ట్రాన్ని అటు మన భారతదేశాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతాము, డెవలప్మెంట్ చేసుకున్న వాళ్ళు అవుతాము. కాబట్టి విద్యార్థులు యువత ముఖ్యంగా విద్య సైడే మొగ్గు చూపాలని చెప్తా ఉన్నాడు. చూస్తుండండి చట్టం టీవీ.